మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు అనుకున్నట్టుగానే మీరు కన్నటువంటి కలలు నిజమవుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మీ ఆశయం నెరవేరినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా మేము ఏదైతే అనుకున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా అని అలాంటి చాలా సంతోషంగా ఉన్నది అలా. కాంగ్రెస్ పార్టీలో మీకు ఎటువంటి అవకాశాలు? మహేశ్వర్ రెడ్డి గారితో కూడా సో ఆయన బీజేపీ వెళ్ళడం ద్వారా నాకెందుకో నచ్చక ఎమ్మెల్యే నిర్మల్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అయితే అధికారంలో కాంగ్రెస్ స్టేట్లో అధికారం. మీరు ఏ విధంగా ఈ రైల్వే ట్రాక్ అనేది మీరు తీయగలుగుతారు? రైలును ఎప్పుడు రప్పించగలుగుతారు నిర్మల్? రైల్వే ట్రాక్ రావడం వలన నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా యువకులు చాలా ఉన్నారు. ఆ యువకులకు ఉపాధితో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం నిర్మల్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ నాందేడ చిన్ని గారితో ఉన్నాం. వారు విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ భావజాలాన్ని కలిగినటువంటి వ్యక్తి. వారి నాయకులు ఏ పార్టీలు మారినా తాము కేవలం కాంగ్రెస్ పార్టీకి అంకితమై ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా కొనసాగుతున్నారు. మన ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానివ్వండి, ఇతర లోక్సభ ఎలక్షన్స్, అలాగే రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వ్యూహం ఏంటి, నిర్మల్ టౌన్లో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణల గురించి వారిని అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే. అయితే ప్రజెంట్ మీరు అనుకున్నట్టుగానే మీరు కన్నటువంటి కలలు నిజమవుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అయితే మీ ఆశయం నెరవేరినట్టు భావిస్తున్నారా? అంటే మీరు మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఈ మధ్య ఐక్యరెడ్డి గారు మాజీ మినిస్టర్ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి వ్యతిరేకించినటువంటి మీరు ఐక్యరెడ్డి రావడం పట్ల మీ స్పందన ఏంటి? ముఖ్యంగా మేము ఏదైతే అనుకున్నామో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా అని నిజంగా దేవుడి దయ వల్ల రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల గ్యారంటీ పథకాల వల్ల ఏదైతే 6 గ్యారంటీస్ అని చెప్పి పబ్లిక్లో వెళ్ళడం జరిగిందో రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖార్గే గారు కానీ, ప్రియాంక గారు కానీ, అవి ఆ ఎఫెక్ట్ వల్ల ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారం ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే నిర్మల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, మేము ముఖ్యంగా కార్యకర్తలు నిర్మల్కు కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలు చాలా హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. అలాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావడం, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక మినిస్టర్ గారు వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో అని అంటే అసంగా మినిస్టర్ గారిని మేము తీసుకోవద్దని మా డీసీసీ అధ్యక్షుల గారికి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ మేము చాలాసార్లు మెమోరాండం చెప్పడం జరిగింది. దీక్షలు కూడా కూర్చోవడం జరిగింది, ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరిగింది. సో అట్లని తీసుకోకుండా అంటే రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు ఇందిరాకాంత్ రెడ్డిని తీసుకోవడం జరిగింది, రాష్ట్ర ఆదేశాల మేరకు. సో అలాంటప్పుడు మేము కూడా లోకల్గా సరే ఏ ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ చేజారుకోవద్దు అనే ఉద్దేశంతో ఇందిరాకాంత్ రెడ్డి గారిని ఆలోచించి అక్కడ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్నందుకు మేము తప్పలేని పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఎంపీ సీట్ ఈజ్ ఇంపార్టెంట్, మాకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలవడం ఇంపార్టెంట్, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. అలాంటప్పుడు మేము కలిసి పనిచేయాలని ఉంటుంది కూడా స్టేట్ లెవెల్లో. అది మేము ముఖ్యంగా చెప్పాలి సార్. అన్న ఇప్పుడు చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా యువతకి రాజకీయ పరంగా ఎటువంటి అవకాశాలు? నిజంగా నేను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా చేసిన, దాని తర్వాత యూత్ కాంగ్రెస్గా చేసిన, ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షులుగా చేసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ భావాలతోనే ఉన్నా. సో మహేశ్వర్ రెడ్డి గారితో కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీ భావోద్వేగాలతో ఉన్నా. సో ఆయన బీజేపీ వెళ్ళడం ద్వారా నాకెందుకో నచ్చక, నా కాంగ్రెస్ పార్టీ మీద ఇంట్రెస్ట్ అయి ఉండి
ఆ భావాలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు పక్కాగా, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పనిచేసిండ్రో వాళ్ళకి స్థానిక ఎలక్షన్ల సరైన గుర్తింపు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఖడక్కండగా చెప్పడం జరిగింది. సో ఆయన మీద ఆశయంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి మా డిసిసి అధ్యక్షులు శ్రీయర్ అన్న ఆయన ఆశయం కొరకు ఆయన ఎంబడ ఉండి పనిచేసినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పనిచేసిందో కటర్ కార్యకర్తగా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ. అన్న చెప్పండి, ఇప్పుడు నిర్మల్లో బీజేపీ పార్టీ అంటే ఎమ్మెల్యే నిర్మల్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అయితే అధికారంలో కాంగ్రెస్ స్టేట్లో అధికారం. అయితే ఇప్పుడు కేంద్రం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కి ఇటు బీజేపీ ఎలా కోఆర్డినేషన్ అంటే ఎలా సమన్వయం జరుగుతుంది? అలాగే ఇంతకుముందు చాలా రోజులుగా కొన్ని దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఈ రైల్వే ట్రాక్ మేము తెస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అది కేంద్ర ప్రభుత్వం సహకారంతో మీరు ఏ విధంగా ఈ రైల్వే ట్రాక్ అనేది మీరు తీయగలుగుతారు? రైలును ఎప్పుడు రప్పించగలుగుతారు నిర్మల్? నిజంగా రైల్వే ట్రాక్ రావడం వలన నిర్మల్ జిల్లాలో వ్యాపారం మెరుగవుతుంది, అభివృద్ధి కూడా చెందుతుంది నిర్మల్ జిల్లా. అలాగే నిర్మల్ జిల్లాలో ముఖ్యంగా యువకులు చాలా ఉన్నారు. ఆ యువకులకు ఉపాధితో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నది. సరే, దేవుడి దేవాలను ఏదో మంచో చెడో జరిగి ఓడిపోవడం జరిగింది. సో అదృష్టం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో నిర్మల ప్రాచీనమైనటువంటి మహాలక్ష్మి టెంపుల్ కాడ ఒక బాండ్ పేపర్ మీద రాయడం జరిగింది, నిర్మల్ అభివృద్ధిని ఖచ్చితంగా చేస్తాం అని చెప్పి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా మంత్రి సీతక్క గారు ఉన్నారు, ఒక గిరిజనమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా మీద పట్టున్నటువంటి మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు. మరియు లోకల్ ఉన్నటువంటి మా డిసిఎస్ అధ్యక్షులు శ్రీహరన్న గారు ఉన్నారు. సో ఈ ముగ్గురి అండదండలతోని ఖచ్చితంగా నిర్మల్ని ఏది ఏమైనా మేము చెప్పిన విధంగా నిర్మల్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిర్మల్కు ముందుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక రాబోయే లోకల్ ఎలక్షన్ల స్థానిక ఎలక్షన్ల కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ ఈ లోకల్ ఎలక్షన్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి నమ్మకం మీద ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో మా అభ్యర్థులను మెజార్టీతో గెలిపిస్తారు. ఆ గెలుపును మేము ముందాట పెట్టి ఖచ్చితంగా వార్డాల్లో కానీ, గ్రామ పంచాయతీలలో కానీ, మండలాల్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది నిర్మల్ను. ఇక రైల్వే ట్రాక్ అంటారా అన్న అంటే నిజంగా వాస్తవంగా నిర్మల్ ప్రజల చిరకాల కోరిక రైల్వే ట్రాక్ అన్నది. ఆ రైల్వే ట్రాక్ ఎందుకో కొన్ని ఒడిదొడుకుల మధ్యలో రావడం జరగడం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. అందులో నిర్మల్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క గారు కూడా బంపర్ మెజార్టీతోని గెలిచే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిర్మల్ రైల్వే ట్రాక్కు ఖచ్చితంగా మద్దతు ఇచ్చి రైల్వే ట్రాక్ను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒకవేళ లేని ఎడల కాకుంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు ఎంపీ అభ్యర్థులు గెలుస్తున్నాం ఖచ్చితంగా. ఈ 14 మంది ఎంపీ అభ్యర్థులు నిర్మల్ జిల్లా రైల్వే ట్రాక్ కోసం ఖచ్చితంగా పార్లమెంట్లో ఫైట్ చేస్తారు. వాడెంబడ రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా నిర్మల్కు రైల్వే ట్రాక్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, మా లోకల్ లీడర్లు తీసుకుంటారు, ఉన్నటువంటి మంత్రి తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఏదైతే పార్లమెంటు ఎంపీ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా నిర్మల్ మీద వ్యక్తిగతంగా ఫోకస్ పెట్టి మేము రైల్వే ట్రాక్ తీసుకోగలుగుతామని మేము చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ నుంచి మొదటి నుంచి కాంగ్రెస్ యువత అంటే చాలా ప్రాధాన్యత ఇస్తుంది.
అయితే మీరు ఒక కౌన్సిలర్గా గెలుపొంది ఒక మున్సిపల్ చైర్మన్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మరి ఈ సందర్భంలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మీరు ఒక యువక నాయకుడుగా అంకితభావంతో పనిచేస్తున్న వ్యక్తిగా మీ జీవితాశయం ఏంటి పొలిటికల్గా? నిజంగా నేను కాంగ్రెస్ పార్టీకి గత 20 సంవత్సరాల నుంచి నమ్మిన బంటుగా పనిచేసిన. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన, కొన్ని పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు కూడా పనిచేసిన. సో అలాంటప్పుడు నేను ఖచ్చితంగా ఆశిస్తా, నేను కూడా చేయాలని కూడా అనుకుంటున్నా. ఇంకా పార్టీ కానీ మా జిల్లా అధ్యక్షుడు శ్రీహరన్న గారు కానీ ఖచ్చితంగా అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా చైర్మన్ పోటీకి అర్హులుగా ఉంటా ఖచ్చితంగా. సో దానికి నిదర్శనంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్కు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. సో వీళ్ళిద్దరికి కూడా యువకులే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా యువకులకు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను చైర్మన్ రేస్లో ఉంటా. నాకు పార్టీ అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. లోకల్ ఉన్నటువంటి మా శ్రీహర్రావు గారు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నా. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కౌన్సిలర్లు కావాలి, అయితే వాళ్ళు ఇతర పార్టీల నుంచి మీ పార్టీ వైపు వస్తున్నప్పుడు మీ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారా? అంటే వాళ్ళు మొదటి నుంచి వేరే భావజాలాన్ని కలిగినటువంటి వాళ్ళు, మీరు ఒక చైర్మన్గా ఎదగాలని అనుకుంటే మీకు ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? వాటికి సపోర్ట్ అంటే జనాల నుంచి రావాలా. ఫస్ట్ జనాల నుంచి సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిర్మల్ పట్టణ ప్రజల నుంచి నాకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆశాభూములు వస్తున్నారు అని అంటే తప్ప ఖచ్చితంగా ఆశ, నువ్వు ఆశపడవచ్చు, నేను ఆశపడవచ్చు, ఎవరైనా ఆశపడవచ్చు. ఇవాళ ఆశ అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఉంటుంది. సో వాళ్ళ అవకాశం వాళ్ళకు ఉంటుంది. సో నేను పార్టీకి పనిచేసిన కాబట్టి 20 సంవత్సరాల నుంచి పార్టీతో కట్టుబడి ఉన్నా కాబట్టి పార్టీ ఆదేశాలకు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం అని ఉంటుందని కడకండుగా చెప్తున్నా. మా లోకల్ డీసీసీ అధ్యక్షుల గారికి నేను కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తాడని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ విలువైనటువంటి సమాచారాన్ని మాకు ఇచ్చారు. అలాగే మీరు మున్ముందు రాజకీయ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, మీ అనుకున్నటువంటి ఆశయాన్ని చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నిర్మల్ నియోజకవర్గ సమస్యలపై ఆ సమస్యలు వినియోగించుకోవడానికి, ఆ సమస్యలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.